నమస్తే. పాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి మనం చాలా రోజుల నుండి వింటా ఉన్నాము. గత నెల 25వ తారీఖు తన ప్రమాదం చోటు చేసుకుంది. తను మరణించడం జరిగింది. దాన్ని ఇప్పటివరకు కూడా పోలీసులు ఛేదించలేదు. ఒకరేమో యాక్సిడెంట్ అంటా ఉన్నారు, మరొకరేమో తను ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని మరికొంతమంది అంటా ఉన్నారు. ఇంకోటి మతపరమైన ఘర్షణల వల్లనే తనని ఎవరో హతమార్చారన్నట్టుగా ఇంకొంతమంది చెప్తా ఉన్నారు. కానీ ప్రవీణ్ పగడాల మరణం ఎలా జరిగింది అనే కోణంలో ఎవరు కూడా సమాధానం చెప్పలేకపోతా ఉన్నది. దాదాపుగా వారం రోజులు గడిచినా కానీ పోలీసులు ఎంక్వైరీ పేరు మీద కాలయాపన చేస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఒక ఎంక్వైరీ ఎన్ని రోజులు చేస్తారు, తన మరణము ఎలా జరిగింది అంటూ క్రైస్తవ సోదరులు కూడా బాధపడుతూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మతపరమైన హత్యనా, లేకుంటే తనకు యాక్సిడెంట్ అయిందా, ఎవరైనా హతమార్చి ఆడ పడేశారా అనే విషయాలపైన ఇప్పటి కూడా చాలా ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. కొందరేమో తను ఆల్కహాల్ కొంటా ఉన్న విజువల్స్ చూపిస్తూ ఉన్నారు. మరికొందరేమో ఒక ఊరి దగ్గర తను ఆగి ఉండి, హైవే మీద ఆగి ఉండి 3 గంటల సేపు ఆడ కూర్చొని బాధపడుతూ తన హెడ్లైట్ పలిగిన ఫోటోలు చూపిస్తూ ఉండి, తను అప్పుడే తన హెల్త్ బాగాలేదు, తను ఇబ్బంది పడుకుంటూనే డ్రైవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు, అంత ఇబ్బంది ఉన్నప్పుడు ఎందుకు డ్రైవ్ చేయాలన్నట్టు కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. ఈ అన్ని అంశాల గురించి మాట్లాడుకుందాం. మనతోని హైకోర్టు అడ్వకేట్ గారు కరుణాకర్ గారు, అదేవిధంగా పాస్టర్ పగడాల దగ్గరి మిత్రుడు, ఒకసారి పూర్తిగా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో కరుణాకర్ రావు గారు. అవునండి. ప్రవీణ్ పగడాల మరణాన్ని అనేక కోణాలు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. తను ఏ విధంగా అసలు అక్కడ హత్యకు గురైపోయాడా, లేకుంటే యాక్సిడెంట్ గురైపోయారా, పోలీసు వాళ్ళు కూడా ఛేదించడంలో కొంతవరకు ఆలస్యమైనట్టు కూడా కనబడతా ఉంది. అసలు ఏం జరిగింది ప్రవీణ్ పగడాల గురించి అంటే ఏం చెప్తారు? ప్రవీణ్ పగడాల గారికి అది యాక్సిడెంటా అని ఇన్సిడెంటా అని మనం చెప్పలేం. అది పోలీసు వారు చెప్పాలి. ఇప్పుడు సడన్ గా మనం ఆ యాక్సిడెంట్ స్పాట్కి వెళ్ళి ప్రైమరీగా మనం చెక్ చేస్తే కనుక అది హత్యగానే చెప్పచ్చు. మీరే కాదు, నేనే కాదు, సామాన్యులు ఎవరు చూసినా హత్య అంటాడు. ఎందుకంటే యాక్సిడెంట్ అనేక కోణాలు అనేక రకాలుగా జరుగుతుంది. ఆ జరిగిన ప్రాంతాన్ని మనం అబ్జర్వ్ చేసినట్టే క్లీన్ గా డెడ్ బాడీ మీద బండి ఉంది, ఆయన పక్కనే మాస్క్ ఉంది, మాస్క్ మీద ఆయన కళ్ళద్దాలు ఫోల్డ్ చేసి పెట్టున్నాయి. ఇలాంటి సందర్భాలు మనం చూసినప్పుడు దాన్ని మర్డర్ గానే పరిగణిస్తాం. కానీ అది మనం 100% కన్ఫర్మ్ చేయగలం. పోలీసులు చెప్తేనే మనం కన్ఫర్మ్ చేయగలం యాజ్ పర్ లీగల్. దాదాపుగా ఇప్పుడు వారం రోజులు అయితే కాబోతా ఉంది, వారం రోజులు కూడా అవుతా ఉంది. ఎందుకు ఇంతవరకు అది హత్యనా, లేకుంటే అక్కడ యాక్సిడెంట్ జరిగిందా, పోలీసు వాళ్ళు ఎందుకు ఇంతవరకు నిర్ధారించలేకపోయారంటే ఏం చెప్తారు? యాక్చువల్గా ఇది ఇలాంటి ఇన్సిడెంట్స్ అవి పర్సన్ టు పర్సన్ సివియారిటీ అనేది చేంజ్ అయిపోతుంటది. ఇప్పుడు ఆయన చిన్న వ్యక్తి కాదు, ఆయన ఒక రిలీజియన్ రిప్రజెంట్ చేసే వ్యక్తి. అవును, సున్నితమైన అంశం ఇది. ఇది ఎట్లా అయిపోతుంది అంటే రాను రాను కమ్యూనల్ వైలెన్స్ దారితీస్తుంది. సో అందుకు వ్యవహరించాలి. అందుకని జాప్యం జరుగుతుందని నేను అనుకుంటున్నా. వన్ మోర్ థింగ్, ఈ జాప్యం జరగడం వల్ల కూడా ప్రమాదం ఉంది. ఎటువంటి ప్రమాదం? ఎటువంటి ప్రమాదం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రవీణ్ గారు చనిపోయారు, ఆయన పేరు మీద ఏఎస్ ఫామ్ అయింది, జాయింట్ యాక్షన్. ఓకే, దాన్ని ఎవరు లీడ్ చేస్తున్నారు? చైర్మన్ కింద ఎడ్వర్డ్ సామ్యుయల్ అని ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ మదర్ తెరీసా సోషల్ ఆర్గనైజేషన్స్. ఓకే, ఆయన ఇంకోటి కావేటి ఇంటర్నేషనల్ లా ఫామ్ ప్రోబోనో కేసు కింద ఆల్రెడీ హైకోర్టులో ఫైల్ చేసింది. ఇంకా రకరకాలుగా ఈ దళిత లీడర్స్ కానీ, క్యాథలిక్ లీడర్స్ కానీ, ఇంటర్నేషనల్ క్రిస్టియన్ రెస్క్యూ మిషన్స్, ఇలా రకరకాలైన చిన్నగా అన్ని గ్యాదర్ అవుతుంది. సో ఈ యాక్సిడెంట్ కాస్త కమ్యూనల్ ఫీలింగ్ లోకి వెళ్ళిపోతుంది. కొంతమంది అంటూ ఉన్నారు ప్రవీణ్ పగడాల గారు మద్యం సేవించారు, మధ్యలో ఆగారు అనే వీడియోస్ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అందులో వాస్తవం ఎంత ఉందంటారు? అది ఎందుకు అట్లా బయటకు చెప్తున్నారంటే, ఎవరైతే ప్రవీణ్ పగడాల గారిని హిందువులు హత్య చేశారని అంటున్నారో, సో ఆ హిందూ సానుభూతి పరులు ఏం చేస్తారంటే ఇది హత్య చేసిన కాదు, ఆయన కానీ తాగి చనిపోయాడు అనేది క్రియేట్ చేస్తున్నారు ఒకటి. ఓకే, సో ఆయన వైన్ షాప్ దగ్గర ఉన్నది ఆయన కాదని ఎవరికి తెలియదు. ఓకే, వాళ్ళు ఏమంటారు, ఆయన పర్సనాలిటీ ప్రవీణ్ గారిదే కాదని ఒక సిస్టర్ అంటారు. ఒకటి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సీసీ ఫుటేజ్లు అనేవి హాఫ్వే నుంచే ఉన్నాయి, ఆయన ఇంటి దగ్గర నుంచి లేవు. మీరు కరెక్ట్ గా పెట్రోల్ బంక్ దగ్గర కానీ, లైక్
విజయవాడ దగ్గర కూర్చున్నారు కానీ అవన్నీ మిడిల్ వే నుంచే ఉన్నాయి కానీ ఆయన స్టార్టింగ్ ఇంటి దగ్గర స్టార్ట్ అయినట్లేదు. ఆయన హెల్మెట్ మనం ఫస్ట్ సీసీ ఫుటేజ్ చూసినప్పుడు రీసెంట్ రిలీజ్ అయింది, హెల్మెట్ కి దెబ్బ తాకుంది, దెబ్బ తాకుంది, బండి కూడా హట్ అయింది, పగిలిపోయింది డూమ్. ఇంకోటి ప్రవీణ్ పగడాల గారు యాక్సిడెంట్ అయింది అంటే దానికంటే ముందే కింద పడిండు, తన హెడ్లైట్ కూడా డ్యామేజ్ అయిపోయింది అని కూడా మళ్ళీ ఇంకొక వీడియో కూడా వస్తూ ఉంది కదా, తను డ్రైవ్ చేసుకుంటే వెళ్తున్న వీడియో, అందులో వాస్తవం ఎంత ఉందంటారు? అదే అంటున్నా, అది ఆయనే పడిందా, అయిందా లేకపోతే ఆయన ఎవరైనా కొట్టారా అని తెలియదు. ఇవన్నీ స్పెక్యులేషన్స్. ఇది ఇక టైం బీయింగ్ ఏం చేస్తారంటే ఎవరికారు ఊహాజనితమైన ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఓకే, మేము చేయలేదని వీళ్ళు అంటారు, మీరే చేసిరని వాళ్ళు అంటారు. సో మీరే చేసిరనడానికి వాళ్ళ ఎవిడెన్స్ వాళ్ళకి ఫేవర్ గా ఉన్నదని వాళ్ళు చూసుకుంటారు. మేము చేయలేదు, ఆయన అంటాడు ఆయన చనిపోయిన, ఈయనకి వీళ్ళకి ఫేవర్ గా ఉన్నది. ఇప్పుడు వైస్ దగ్గర ఉన్నాడు ఆయన, ప్రవీణ్ గారా ఆ కలర్ షర్ట్ వేసుకున్నాడు, హెల్మెట్ ఉంది కాబట్టి ఆయనే అని ఇలా అంటారు, కాదని వాళ్ళు అంటారు. ఇంకోటి అసలు ప్రవీణ్ పగడాల కేసులో పోలీసు వాళ్ళు చేస్తున్న చట్టం ఏ విధంగా చెప్తా ఉందంటే, ఆయన కేసులో మీరు ఒక హైకోర్టు అడ్వకేటర్ కాబట్టి తన కేసులో పోలీసు వాళ్ళు చెప్తున్న ఏంది, అసలు చట్టం దృష్టికి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తున్నారు? యాక్చువల్గా విషయం ఏంటంటే, ఇది యాక్చువల్ అక్కడ యాక్సిడెంట్ అయింది 11:45 ఆ రోజు. అయితే అక్కడ పెట్రోల్ బంకులో సీసీటీవీ ప్రకారం ఆయన ఏంటంటే ఆయన పడిపోయాడు, పెద్దగా దుమ్ము ధూళి లేచింది. ఓకే, అక్కడ వరకు సీసీటీవీ ఫుటేజ్ మనకు ఉంది తప్ప ఆ తెల్లారి మార్నింగ్ వరకు లేదు. అదొక డౌట్. ఓకే, చాలా మెయిన్ పెద్ద డౌట్ ఏంటంటే అదే. ఇంకో విషయం, ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి, వస్తేనే కానీ మనం క్లియర్ కట్ గా ఏమి చెప్పలేదు. ప్రైమరీ రిపోర్ట్ అయితే ఒక 1 or 2 days లో వచ్చేస్తుంది. ఓకే, కంప్లీట్ రిపోర్ట్ రావాలంటే ఒక 1 week 2 weeks అయినా పడుతుంది. ఆల్రెడీ 1 week అయిపోయింది కానీ ఇంకా రాలేదు. దీనివల్ల కూడా చాలా మంది క్రిస్టియన్ పెద్దలు ఏమని అనుకుంటున్నారే, పోలీసులు ఏదో దాస్తున్నారు అనుకుంటున్నారు తప్ప అందులో వాస్తవం ఏదైనా ఎవరికి తెలియదు. ఇంకోటి ఇక్కడ తెలంగాణ ఆంధ్ర పోలీసుల పైన కూడా కొంత వివాదం వస్తూ ఉంది. ఆంధ్ర పోలీసులకి చేతన అవ్వట్లేదు, తెలంగాణ పోలీసులైనా ఇన్వాల్వ్ కావాలి అన్న ఒక వదంతు వస్తూ ఉంది. ఎలా ఉంటుంది ఒకవేళ పోలీసు వాళ్ళు వీళ్ళేమన్నా ఇన్వాల్వ్ తీసుకునే ఛాన్స్ ఏమన్నా ఉందా? పోలీస్ అయితే ఇన్సిడెంట్ జరిగింది మన జ్యూరిస్డిక్షన్, తెలంగాణ జ్యూరిస్డిక్షన్ లో కాదు కదా, రాజమండ్రి. అవును, అటు పర్సన్ అయితే ఇక్కడే ఉంటున్నాడు స్టేయింగ్, కానీ చనిపోయింది అక్కడ కాబట్టి వాళ్ళు వీళ్ళ సాయం కోరితే తెలంగాణ పోలీసులు ఆంధ్ర పోలీసులు సాయం కోరితే వీళ్ళు సాయపడవచ్చు. మొత్తానికి ప్రవీణ్ గారి హత్య ఏదైతే ఉందో హత్య అనొచ్చా లేకుంటే తన యాక్సిడెంట్ అనొచ్చా అని ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ మాత్రమే తెలుస్తుందని అంటారా? ప్రస్తుతానికి అది హత్య కాదు, ప్రమాదం కాదు, ఇంకా ఎంక్వైరీ జరుగుతూ ఉందని అంటారు. అనుమానాస్పద మృతి ప్రజెంట్ అది. వాళ్ళు పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా అట్లనే నమోదు చేశారు, అనుమానాస్పద మృతి అని. ఓకే, దీనివల్ల ఏమైనా మతపరమైన గొడవలు వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయంటారా? 100%. ఆల్రెడీ ఇష్యూస్ రైజ్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది హిందూస్ ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇస్తున్నారు, మేమే చంపిస్తాము, మా హిందూ దేవుళ్ళని దూషిస్తే మేము ఊరుకుంటామా, నెక్స్ట్ నేనేసేస్తాను, నెక్స్ట్ నేనేసేస్తాను, ఆల్రెడీ పేర్లు వాళ్ళు ప్రకటిస్తూనే ఉన్నారు బయట బహిరంగంగా. ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది, కౌన్సిల్ ఇవ్వడం జరుగుతుంది. అదే టైం లేట్ అయిపోయింది. ఇలాంటి ఇష్యూస్ అన్ని నేను అదే స్టార్టింగ్ లో చెప్పిన, కమ్యూనల్ వైలెన్స్ దారితీస్తుంది ఇవాళ అని డిలే ప్రాసెస్ లో. సో దాన్ని సున్నితంగా వాళ్ళు డీల్ చేసి అది ప్రమాదమా లేదంటే హత్యనా అని క్లియర్ కట్ గా ఒక కన్క్లూజన్ ఇస్తేనే కానీ ఇరువైపులా శాంతించరు. ఓకే, థ్యాంక్ యూ కర్ణం గారు.